ఓం గణానాం త్వా గణపతిం హవామహం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణానక్నోదభిస్సున్నోదభిస్యరసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరః. నెల్లూరు జిల్లాలో ముత్తుకూరు మండలంలో కృష్ణపట్నం గ్రామంలో సముద్ర గర్భంలో ప్రకృతి ఒడిలో శిల్పకళా నైపుణ్యముతో అత్యంత వైభవముగా కళా నైపుణ్యముతో భక్తుల మదిలో ఎప్పుడూ కూడా ఎల్లవేళలా స్వామివారి కృపా కటాక్షాలు ఉండేటువంటి స్వామి శ్రీ కామాక్షీదేవి సమేత సిద్ధేశ్వర స్వామి దేవస్థానం. ఇటువంటి దేవస్థానం ఈ యొక్క ప్రకృతి ఒడిలో ఈ యొక్క సముద్ర తీరంలో పశ్చిమ దిక్కుతో ఉండటం మన యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క దేవాలయాన్ని విశిష్టత గురించి ఒక చిన్న మాటలో తెలియపరుస్తున్నాను అనమాట. ఈ యొక్క దేవాలయాన్ని మన పూర్వీకుల నుంచి కూడా దేవతలు కట్టిన దేవస్థానంగా నానుడిగా చెప్పుకుంటూ వస్తున్నారన్నమాట. అందులో భాగంగా ఈ యొక్క దేవాలయాన్ని 1270వ సంవత్సరంలో మనుమసిద్ధి మహారాజులు నెల్లూరుని పరిపాలించేటప్పుడు ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మించినట్టుగా ఈ యొక్క రాతి శాసనాల మీద దేవనాగరిక లిపిలో తిరగదిప్పి రాసినట్లుగా పురావస్తు శాఖ వాళ్ళు మా యొక్క పూర్వీకులకు తెలియపరిచినట్లుగా ఒక విన్నపం. ఇటువంటి దేవాలయాన్ని నిర్మించి ఆలనా పాలన కూడా అప్పుడు ఉండే రాజులు ఈ యొక్క కృష్ణపట్నం పోర్ట్లో నౌకలలో వచ్చేటువంటి ఆదాయంలో రూపాయలు 4వ వంతు ఈ దేవాలయానికి ఆలనా పాలన ఖర్చు పెడుతూ మిగిలినటువంటి పైకాలన్నీ కూడా చేర్చి దేవాలయానికి మాన్యాలు కొనటం, బ్రహ్మోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు ఇవన్నీ కూడా నిర్వహించే విధంగా ఉన్నట్లుగా ఆ యొక్క శాసనాల్లో ఉన్నట్లుగా చెప్తున్నాను అనమాట. అందులో భాగంగా ఇక్కడి నుంచి ఆ రోడరేవుల్లో సుగంధ ద్రవ్యాలు ఎగుమతి చేస్తూ రత్నాలు, ముత్యాలు, పగడాలు దిగుమతి చేసుకుంటూ ఆ సుంకాల్లో వచ్చేటువంటి 4వ వంతు దేవస్థానానికి ఆదాయంలో వచ్చే 4వ వంతు దేవస్థానానికి ఖర్చు పెట్టే విధంగా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నాను అనమాట. అదేవిధంగా అంతకుముందు చరిత్ర లేదని చెప్తూ ఉంటుంది ఈ యొక్క దేవాలయానికి. ఇప్పటికైనా చరిత్ర ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు రాజులు ఈ యొక్క శాసనాలు చెక్కించినట్లుగా చెప్తూ దాంట్లో తెలియపరుచున్నారన్నమాట. అప్పుడు ఈ ఊరి పేరు గండగోపాలపట్నంగా పిలువబడుతూ ఈ యొక్క గ్రామాన్ని చాలా అభివృద్ధి చేసినట్లుగా, వ్యాపారాలు జరిగినట్లుగా చెప్తూ ఉంటారు అనమాట. అంతకుముందు ఈ యొక్క దేవాలయాన్ని దేవతలు నిర్మించిన దేవస్థానంగా పిలువబడుతూ ఉంటారనమాట. అందులో భాగంగా ఈ యొక్క దేవాలయాన్ని కొద్దిగా అసంపూర్తిగా మిగిలిపోయినట్లుగా, అంటే ఒకే రాత్రి దేవతలు నిర్మించారని, ఆ యొక్క కోడికోత రోకలపోటు అంటే జనసంచారం నిద్రలేచే లోపల ఈ యొక్క దేవాలయాన్ని పూర్తి చేయడంలో నిలిపివేసి వదిలేసినట్లుగా ఆ యొక్క కొద్దిగా భాగంగా మిగిలిబడి ఉందన్నమాట. అంతటి మహత్తరమైన యొక్క దేవాలయము పడమర దిక్కుతో నిర్మించి ఉందన్నమాట. అంటే 1000 శివాలయాలు తూర్పు దిక్కుతో దర్శించుకున్న శివాలయాలు దర్శించుకుంటే ఎంత ఫలితమో ఒక్క పడమర దిక్కుతో ఉండే శివాలయాన్ని దర్శించుకున్నంత ఫలితం అని చెప్పి మన యొక్క శాస్త్రాలు చెప్తూ ఉంటారు అనమాట. అటువంటి పుణ్యప్రదమైన యొక్క మహాకృష్ణపట్నంలో ఉండేటువంటి యొక్క సిద్ధేశ్వర స్వామివారి పేరే సిద్ధేశ్వర స్వామి. అంటే ఏ కార్యక్రమాన్ని కూడా తలుచుకుంటే సిద్ధిస్తాడని చెప్పేసి మన యొక్క భక్తుల నమ్మకం. అటువంటి నమ్మకాన్ని తప్పకుండా స్వామివారు చేస్తుంటారు. అదేవిధంగా కామాక్షీదేవి సంతానం లేని వారికి సంతానం ఇస్తుంది, కళ్యాణం కాని వాళ్ళకి. అదేవిధంగా ఈ యొక్క దేవాలయాల్లో ఆ యొక్క భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క దేవాలయాల్లో నాగేంద్ర స్వామిని కూడా ప్రతిష్ఠింపజేశామన్నమాట. ఆ ప్రతిష్ఠ ఫలితం వలన ఈ యొక్క శివాలయంలో అంత నాగేంద్ర స్వాములు ఉండటం మహా అద్భుతం. కాబట్టి ఈ యొక్క శివాలయంలో ఆ యొక్క నాగేంద్ర స్వామికి కనుక సంతానం లేని వారు తిరిగి ప్రదక్షిణం చేసి ఆ యొక్క దీక్షగా చేసినట్టు తప్పకుండా సంతానం కలుగుతుంది, మంచి ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాలు ఇస్తారని చెప్పేసి ఈ యొక్క శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అట్లే విధంగా ఆ యొక్క భక్తులకు కూడా ఆ యొక్క కోరికలు తీరుస్తూ జరుగుతూ ఉన్నది. కాబట్టి విదేశ ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ కొంతమంది రాత్రిపూట వచ్చేసి ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది. నిద్ర చేసి ఇక కర్మక్రతువులు చేసుకున్న వాళ్ళు కూడా స్థల చరిత్ర తెలుసుకుని నిద్ర చేస్తూ ఉంటారు. రాత్రిపూట నిద్ర చేసి ఉదయాన్నే సముద్ర స్నానం చేసేసి వచ్చి మళ్ళీ స్వామివారిని దర్శించుకొని సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా వస్తూ ఉంటారనమాట. అదేవిధంగా ఈ యొక్క దేవాలయ ఆలనా పాలన అంతా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు నిర్వహిస్తూ ధర్మకర్త మండలి మరియు భక్తులు, గ్రామస్తులందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క గ్రామాల్లో జరిగేటువంటి విశేషమైనటువంటి గ్రామోత్సవాలు, ఈ యొక్క బ్రహ్మోత్సవాలు, ఈ యొక్క పల్లకీ సేవలు, నిత్యం జరిగేటువంటి అభిషేకాలు ఇవన్నీ కూడా భక్తులందరూ కూడా పాలుపంచుకుంటూ ఉంటారు. ఈ యొక్క దేవాలయము పడమర దిక్కుతో అత్యంత వైభవంగా నిర్మించి ఉంది కాబట్టి ఈ యొక్క దేవాలయాన్ని అంతా కూడా భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినకుండా పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాము. ఈ యొక్క
దేవాలయంలో ఈ యొక్క కార్తీక మాసంలో విశేషమైన పూజా కార్యక్రమాలు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మహాశివరాత్రి త్రయాణిక దీక్షతో 3 రోజులుగా నిర్వహిస్తూ ఉంటాము. మొదటి రోజు మహాశివరాత్రి స్వామివారికి బ్రహ్మాండమైన అభిషేకాలు జరుగుతాయి. రెండవ రోజు కళ్యాణము, ఆ యొక్క మొదటి రోజు రాత్రి లింగోద్భవ పూజలు, మూడవ రోజు అన్నాభిషేకం, ఉదయం శతరుద్రయంతో అన్నాభిషేకం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి లక్ష కుంకుమార్చన, అన్నలింగ ప్రతిష్ట, అన్నలింగ నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతుంది. మహాపూర్ణావతి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాము. భక్తులందరూ కూడా వేలాదిగా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని వారి యొక్క నమ్మకాలకు ఇబ్బంది లేకుండా జరిగేటువంటి కోరికలు స్వామివారు తీరుస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి యొక్క స్వామాక్షిదేవి సిద్ధేశ్వర స్వామిని దర్శించుకొని రాబోయే రోజుల్లో భక్తులందరూ కూడా మీ ఛానల్ ద్వారా తెలియపరిచి వాళ్ళందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి కోరికలు తీర్చుకుని ఎప్పుడు కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆలయ పునర్నిర్మాణం గురించి ఏమైనా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఈ యొక్క ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రపోజల్ పెట్టి ఉన్నారు. ఈ యొక్క ఆగమశాస్త్ర పండితులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ, గ్రామస్తులు వీరందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈ యొక్క దీని మీద వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకుని ఈ యొక్క ఆగమశాస్త్రకు అనుగుణంగా శాస్త్రబద్ధంగా ఎటువంటి లోటుపాట్లు తావివ్వకుండా మా యొక్క ఆగమశాస్త్ర పండితులు, ఇంజనీర్లు, దేవాదాయ ధర్మశాఖ ఈవోలు, ధర్మకర్త మండలి, గ్రామస్తులు అందరి అభిప్రాయం ఏకతాటిగా తీసుకుని ఒకవేళ పునర్నిర్మాణం జరిగితే వాళ్ళందరి మనోభావాలకు ఎవరికి కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా మళ్ళీ ఇటువంటి ఆలోచనలు ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా నిర్మాణం చేయాలని చెప్పేసి అందరం అనుకుంటూ ఉన్నాము. అదేవిధంగా జరుగుతుంది. ఈ దేవస్థానం చాలా పురాతనమైన దేవస్థానం. ఇది మనవు సిద్ధేశ్వర స్వామి ఆలయం పేరు. ఇక్కడ మేము మా తాతల కాడి నుంచి అటెండర్గా చేస్తున్నాము. మా తాతల తరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. అనుకున్నటివన్నీ జరుగుతున్నాయని మళ్ళా పొయ్యి కూడా మళ్ళా వచ్చి పూజలు చేయించుకొని జరుపుకొని పోతూ ఉంటారు. కనీసం మాకు కూడా మా కుమారుడు కూడా పిల్లలు లేకపోతే ఇక్కడనే శివాలయం చుట్టూ దర్శనాలు చేస్తే బిడ్డలు కలవడం ప్రతి ఒక్కరికి ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. అంటేనే పేరు ఇక్కడ నెల్లూరు జిల్లాకంతా ఈ శివాలయం చాలా ప్రాచీనమైనది. ఇక్కడికి భక్తులందరూ వస్తుంటారు. చాలా అనుకున్నవన్నీ జరుగుతుంటాయి. అందులో ఈ గుడికి చాలా ముఖ్యమైనది ఏంటంటే ఇది దేవతల గుడి అంటారు. చాలా గొప్పగా అందరూ సోమవారం పల్లకి సేవ చేస్తారు. ఇక్కడ భక్తులందరూ వస్తారు. ఏమనుకున్నా ఇక్కడ మంచిగా ఉంటది. శివరాత్రులకైతే సముద్ర స్నానం చేసి ఇక్కడ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటుంటాము. మాకంతా మంచిగా ఉంటది. మీరు వచ్చినటువంటి మొక్కలు ఏమైనా ఉండి జరిగినటువంటి మేమేమనుకున్నా మంచిగానే ఉంటుంది శివాలయంలో. కానీ ఎక్కడ దేశాల నుంచి అయినా సరే ఇది దేవతల గుడిని చాలా మంది వస్తా ఉంటారు. అందరికి మంచిగానే ఉంటది. కామాక్షమ్మ, శివయ్య ఆశీస్సులు అందరికీ ఉంటాయి. మంచిగా పాతకాలం నాటిది. ఆనాడు చాళుక్యుల పరిపాలనలో కట్టిన దేవాలయం. చాలా నెల్లూరు జిల్లాలో ఇది ప్రసిద్ధమైన దేవాలయంగా అందరూ వస్తుంటారు భక్తులు. ఈ రాష్ట్రంలోకి కృష్ణాపట్నం దేవస్థానం శివాలయం అంటే ఎంతో పేరు గలది. కొన్ని వందల వేల సంవత్సరాల కింద కట్టించిన దేవాలయము. ఎవరు మొక్కున్న ఆ మొక్కుబడి తీరుతుంది, వాళ్ళ కష్టాలు తీరిపోతున్నాయి. ఈ రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాలోళ్ళు కృష్ణాపట్నం దేవస్థానం శివాలయం కాడికి వచ్చి మొక్కుబడి మొక్కొని అన్ని వాళ్ళ ఇబ్బందులు కష్టాలన్నీ ఓం నమ శివాయ ఆయనే ఆ పార్వతమ్మ తల్లి జనాల కష్టాలు తీరుతున్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలోళ్ళు కృష్ణాపట్నం దేవస్థానం శివాలయంకి వచ్చి మొక్కొని శివాలయం దర్శించుకొని ప్రతి ఒక్క కార్యక్రమం బాగా చేస్తున్నారు. ఇక్కడ పూజలు బాగా చేస్తున్నారు. ఇక్కడ ఏం మొక్కున్న జనాలు కష్టాలు తీరిపోతున్నాయి. కాబట్టి ఈ దేవస్థానానికి ప్రతి ఒక్కరు వచ్చి శివాలయంలో అమ్మవారిని అయ్యని చూసిపోవాలా, దర్శించుకొని పోవాలా. కాబట్టి ఇదే నా మనవి. నాది ముత్తుకూరు. నా పేరు ఎలంపల్లి సూరిబాబు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.